పొన్నెననే కప్ప వాళ్ళ ఊర్లో కరువు వచ్చినందువల్ల తిండిని వెతుక్కుంటూ ఇంకొక గ్రామానికి వెళ్లాల్సొచ్చింది. ఆ గ్రామానికి వెళ్లే దారిలో ఎప్పటికీ ఎండిపోని చెరువు ఒకటి ఉందని ఆ కప్ప విన్నది. హ, నేను ఎంతసేపు నడుస్తూ ఉన్నాను, దప్పిక వల్ల నా ప్రాణమే పోతుంది. దూరంలో ఒక తోటని చూసిన ఆ కప్ప సంతోషంతో గెంతులేయడం మొదలుపెట్టింది. అరరే, ఈ చోట్ల చాలా పువ్వులు పండ్లు ఉన్నాయి. నాకు నమ్మకం ఉంది, నేను వెతికే పండు ఇక్కడే ఉంటుంది. అది చూసిన ఆ కప్ప అలసిపోయిన మాట మర్చిపోయి వేగంగా అటువైపు వెళ్ళింది. ఆ చెరువులో అందమైన చేపలు నివసిస్తూ ఉన్నాయి. కానీ ఆ చెరువులో ఉన్న చేపలకి అవి అందంగా ఉన్నాయని చాలా గర్వం. మిత్రులారా, మనందరూ ఒక కాకిని భయపెట్టి తరివేశాం కదా, అది నాకు చాలా నచ్చింది. మనకి కొత్త మిత్రులు అసలు అవసరమే లేదు, మనకి మనమే చాలు. హాహా, మనకి మనమే సరిపోతాం. ఏది ఏదైతేనే ఇది మన చోటే కదా. మనం ఎవరిని ఇక్కడికి రానివ్వకూడదు. ఏ ఏ ఇటువైపు చూడండి, ఇటువైపు దూకండి, చాలా బాగుంది. ఇలా చూడండి, అటువైపు చూడండి, అటు ఒక కప్పు వస్తోంది. హే, ఇక్కడికి కాదు, అది వేరెక్కడికో వెళ్తుంది. లేదు లేదు లేదు, అది ఇటువైపే వస్తోంది. దాన్ని చూడండి, చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. ఒకవేళ అది ఈ పక్కకే వస్తుందంటే మనందరూ కలిసి దాన్ని తరివేయాలి. నాకు ఇలా వినోదమైన కప్పల్ని అస్సలు ఇష్టం ఉండదు. రానివ్వండి రానివ్వండి, ఇక్కడికి వస్తే దానికి ఒక గుణపాఠం నేర్పిద్దాం. ఆ సమయంలో ఆ కప్ప ఆ చెరువు దగ్గరికి వచ్చింది. వెంటనే ఆ చెరువులో ఉన్న చేపలన్నీ ఒక బండ వెనకాలికి వెళ్లి దాక్కున్నాయి. ఆ తర్వాత ఆ కప్ప చెరువులోకి దిగి కడుపు నిండా నీళ్లు త్రాగింది. నాకిప్పుడు తృప్తిగా ఉంది. అవును, నువ్వెవరు? నీకు చెవులు వినపడటం లేదా? నువ్వెవరు? నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? ఈ చెరువు అంతా మాది. హాయ్ ఫ్రెండ్స్, నేను పొన్నన్. చాలా దూరం నుంచి వచ్చాను. నేను ఇక్కడ నీటిని చూశాను, నాకు చాలా దప్పికేసింది, అందుకే ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగాను. అలా అయితే వేరెవరైనా కూడా ఇక్కడికి రావచ్చా ఏంటి? ఇక్కడ మాకు మాత్రమే నీళ్లు, భోజనం ఉంది. మే ఈ చెరువులో ఉన్నది అందరికి పంచుకుని ఉండలేము. ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో. అరే, నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు? నేను ఎక్కడికి వెళ్తాను? నాకు ఈ చోటు తప్ప ఇంకా ఏమీ తెలియదు. ఇక్కడి నుంచి త్వరగా నువ్వు వెళ్ళిపోతే అది నీకు చాలా మంచిది. చూడ్డానికి అందంగానూ లేవు, చెండాలంగానే ఉన్నావు. ఛీ, నువ్వు చూడ్డానికి నాకు అస్సలు నచ్చలేదు. అందువల్ల ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు నా దగ్గర ఇలా ముఖం చూపించకండి. మీరు నన్ను మీ మిత్రుడిగా నన్ను చేర్చుకోరా? ఏంటి, నీతో కలిసి మేము మిత్రత్వం చెయ్యాలా? ఛీ, ఒకసారి మమ్మల్ని చూడు, మేమందరం ఎలా ఉన్నామో. ఈ భూమి మీద మేమే చాలా అందమైన వాళ్ళం. ఒకసారి మా వైపు చూడు, మా అందాన్ని చూడు. అలాంటప్పుడు మేము నీతో మిత్రత్వం చెయ్యాలా? అలా అని నువ్వెలా అనుకున్నావు? చీ చీ, చెండాలమైన కప్ప. వీడి ఆశ ఏంటో విన్నారా మిత్రులారా? వీడికి మనతో ఫ్రెండ్ అవ్వాలంట. ఆ, ఏమి కోరిక? మరుసటి రోజు అదే కప్ప ఆ చెరువులో ఉన్న చేపలతో మిత్రత్వం చేయడానికి అక్కడికి వచ్చింది. అరే, నువ్వు చాలా తెలివైన వాడివే. మేము ఇక్కడి నుంచి నిన్ను తరివేసినా కూడా నువ్వు మళ్ళీ ఇక్కడికే వచ్చావు. నీకు ఎంత ధైర్యం ఉండాలి? అరే, నేను ఊరికే ఈ చెరువులో నీళ్లు తాగేసి వెళ్ళడానికి వచ్చాను అంతే, లోపలికి రాను. మీకు ఏ ఇబ్బంది పెట్టకుండా నేను ఇక్కడి నుంచి నీళ్లు తాగుకుంటూ వెళ్తాను. నీకు ఇక్కడి నుంచి నీళ్ళంతా దొరకవు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు కూడా ఈ నీళ్లు తాగడానికి హక్కు ఉంది.
నువ్వు మా దగ్గరే హక్కుల గురించి మాట్లాడుతున్నావా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ చెరువుకి ఇంకొక వైపున ఒక తాబేలు కూర్చొని జరిగేదంతా చూస్తోంది. చెరువులోకి దిగలేకపోయానన్న బాధతో వెళుతున్న కప్పని చూసిన తాబేలు ఆ తర్వాత ఆ చేపల దగ్గరికొచ్చింది. ఎందుకని దాన్ని మీరు నీళ్ళు తాగనివ్వట్లేదు? మేము దాన్ని అడ్డుకున్నాం. ఈ చెరువులో ఉండడానికి ఆ కప్పకి మేము అనుమతినివ్వలేం. మేము ఎంత అందమైన వాళ్ళం, కానీ ఆ కప్ప అసలు పనికిరాంది. అలాగే చూడ్డానికి కూడా విచిత్రంగా ఉంది. చీ! వినండి, ఎవరైనా సరే వాళ్ళని చూసింగానే వాళ్ళు ఇలాగే ఉంటారని మీరు అనుమానపడకూడదు. మాకు మేమే చాలు. మీ అందరికీ తెలుసా, ఒకసారి ఒక చిన్న ఎలుక ఒక పెద్ద సింహాన్ని వేటగాడి దగ్గర నుంచి కాపాడింది. అందువల్ల ఒకరిని చూసింగాలే ఇలా అనకండి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది? నేను మీకు చెప్పాల్సిన విషయాన్ని చెప్పేశాను. ఇంకంతే. అనుభవమే ఒక మంచి పాఠాన్ని నేర్పుతుంది. మన చెరువులో ఇక్కడ నీళ్ళుండడం నీకు ఇష్టం లేదా? ఇలా అంటున్నావేంటి? ఇలా చూడండి, మీరందరూ ఆలోచించేటట్టు ఏమీ లేదు. అన్ని చోట్లలో నీళ్లు తక్కువగా ఉన్నాయి. కానీ మన దగ్గర నీళ్లున్నాయి. ఈ రోజు వరకు మన చోట్ల నీళ్లు ఉండడం మన అదృష్టమనే చెప్పాలి. కానీ ఎప్పుడైనా ఒకరోజు మన దగ్గర ఉన్న నీళ్లు కూడా అయిపోతాయి. ఇక్కడ నీళ్ళు ఎప్పుడు ఇంకిపోయిందే లేదు. కాస్త ఆలోచించి చూడండి. ఒకవేళ ఇందులో నీళ్లు అయిపోతే మీరు ఏం చేస్తారో ఆలోచించండి. ఈ తాబేలు ఎందుకు ఇంత మూర్ఖుడుగా ఉంది? మీ అందరికీ ఒక విషయం తెలుసా? మీరందరూ ఒట్టి నీటిలో మాత్రమే బ్రతకగలుగుతారు. కానీ ఆ కప్ప తరలోనూ బతుకుతుంది, ఆ తర్వాత నీటిలో కూడా బతుకుతుంది. అందుకనే చెప్పాను, తనని తక్కువ అంచనా వేయకండి. ఆ తాబేలు చెప్పింది నువ్వు విన్నావా? తను మనకే బుద్ధి చెప్తోంది. ఆహా, మన సహాయం వల్ల ఈ చెరువులో ఉండే నీళ్లు తాగేసి మన దగ్గర ఎంత తిమ్మురుగా నడుచుకుంటుంది. ఆ తర్వాత ఒకరోజు ఒక చేపలు పట్టేవాడు ఆ చెరువు దగ్గరికి వచ్చాడు. అరెరే ఆగండి, దాన్ని కొరకకండి. ఇది చాలా ప్రమాదం. అది మిమ్మల్ని పట్టుకోవడానికి వేసిన ట్రాప్ మాత్రమే, అంతే. నీకెంత ధైర్యం ఉంటే మేము రాకూడదు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇక్కడికి వచ్చుంటావు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనం వెళ్ళిన తర్వాత విడిదిని తినాలనుకుంటున్నాడు. అరే చెప్పేది వినండి. వద్దు వద్దు, ఇది ఒక ట్రాప్. ఒకవేళ మనం దాన్ని పట్టుకుని ఉండుంటే మిమ్మల్ని కూడా పైకి లాగేసుంటారు. నువ్వు మమ్మల్ని మన్నిస్తావా? మేం నిన్ను చాలా బాధ పెట్టాం. అయినప్పటికీ మా మీద కోప్పడకుండా మా అందరి ప్రాణాలు నువ్వు కాపాడావు. కప్పన్నా, ఇవాల్టి నుంచి మీరు మా అందరికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటారు. మీకెన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఈ చెరువులోనే మాతో పాటు ఉండొచ్చు.